ఈ వీడియోలో 'హాంకాంగ్ వారియర్స్' తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే థియేటర్ నుంచి చూసి రావడం జరిగింది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో లోక్ ఒక శరణార్థిగా అయితే హాంకాంగ్ సిటీకి చేరుకోవడం జరుగుద్ది. బట్ అక్కడ తన ఐడీ కోసం అయితే కొన్ని ఇబ్బందులు పడతాడు. అదే విధంగా మాఫియాతో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకుంటాడు అనమాట. అసలు తను ఏం చేశాడు, మరి హాంకాంగ్లో తనకు ఐడీ దొరికిందా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'హాంకాంగ్ వారియర్స్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే లిటరల్లీ ఇది థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాయే కాదు భయ్య. బాగాలేదని చెప్పట్లేదు, నేను అది పక్కన పెట్టని చెప్తా. IOF అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది, తమిళ్, హిందీ, తెలుగు ఇలా విడివిడిగా. సో ఈ హాంకాంగ్ మూవీస్ కానీ, చైనా మూవీస్ కానీ, జపాన్ మూవీస్ కానీ, ఈ డబ్బుడ్ మూవీస్ అన్నిటిని కూడా అది యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రీగా. కొన్ని రోజులు అయితే అలా ఫ్రీగా వచ్చేసే ఈ మూవీని కలెక్షన్ గట్టి కొట్టిందని చెప్పి మన తెలుగులో డబ్ చేసి థియేటర్లో వదలడం జరిగింది. సర్లే అని చెప్పి హైప్ ఎక్కువ ఉంది కదని చెప్పి వెళ్ళా. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది భయ్యా, యావరేజ్ వాచ్ అంతే. అది కూడా థియేటర్ వర్తిట్టాను అయితే ఏం చెప్పను నేను. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ పర్లేదు, రొటీన్ ఉన్నప్పటికీ కూడా బాగానే ఉంది. మెయిన్ పాజిటివ్ వచ్చి సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్ హడావిడి పెట్టేసుకోకుండా, ఓవర్ ది టాప్ ఫైట్లు పెట్టుకోకుండా నార్మల్ ఫైట్స్ చాలా కాలమైంది భయ్య చూసి నేను. అవి ఈ మూవీలో అయితే ఉంటాయి అనమాట. స్టార్ట్ టు ఎండ్ మూవీలో చాలా ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ కొత్తగా నీట్గా డిజైన్ చేసుకున్నారు అవన్నీ కూడా. అండ్ వాళ్ళు సెట్ చేసుకున్న ఒక వరల్డ్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే 1980sలో చూపిస్తారు హాంకాంగ్ని. సో అప్పుడు ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా అంతా కూడా బాగా చూపిస్తారు. అండ్ వాళ్ళు సెట్ చేసుకున్న స్లమ్ ఏరియా టైప్ అయితే ఒకటి ఉంటుంది, అదొక వరల్డ్ అని చెప్పేసి పిలుస్తారులే. అదంతా కూడా వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది భయ్య. అక్కడ జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి. అవన్నీ చూడడానికి మీకు బిగ్ స్క్రీన్ మీద బాగుంటాయి. అండ్ లాస్ట్ ఒక 15 to 20 మినిట్స్ బాగా అనిపిస్తుంది అంతే. నెగిటివ్స్ వచ్చేసి మూవీ డ్యూరేషన్ 1 అవర్ 40 మినిట్స్ అయినప్పటికీ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ భయ్య క్లైమాక్స్ ఇంకా రావట్లేదేంట్రా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే ఆ డ్రామా కథ అంతా కూడా కొంచెం సాగదీశారు, ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారు కానీ అంత ఎమోషన్ టచ్ అయితే ఉండదు. వాళ్ళే కష్టపడ్డారు. త్వరగా తీసేంట్రా బాబు ఎందుకు సోదన్న ఫీల్ అయితే వస్తుంది తప్ప అంతగా ఏం వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ విలన్ ఉంటాడు భయ్య, ఆ సూపర్ పవర్స్ అంటారు, అదంటారు ఇదంటారు, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎలా వచ్చాయి, ఏంటి ఏమి చూపించారు, జస్ట్ మనం అనుకోవడమే సినిమాటిక్లు బట్టి తీసుకున్నారు తప్ప దానికంటూ పర్టికులర్గా రీజన్ ఏం పెట్టుకోరు. దానివల్ల కొంచెం చిరాకు వచ్చింది. కొంచెం మంచిగా ఆ విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా ఉన్నదంతా కూడా మూవీ చాలా రెగ్యులర్గా ఉంటుంది, రొటీన్ స్టోరీ అనమాట. ట్విస్ట్లు కూడా మీకు సగం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి మీరు గెస్ చేయొచ్చు ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి, ఆ బ్యాంగ్ ఏంటి, ఎలా సాగుద్ది ఏంటి అన్నది మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటుంది. అలాంటివి చాలా మూవీస్ చూసేసాం. మళ్ళీ టైంపాస్కి ఏదో చూద్దాం అనుకుంటే ఒక యావరేజ్ వాచ్ పోయా చూడొచ్చు. వెళ్దాం అనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి, మీ దగ్గర డబ్బులు టైం ఉంటే. లేదనుకుంటే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.